ఏలూరు జిల్లా చింతలపూడి వద్ద ఉన్న నాగిరెడ్డిగూడెం వడ్డ తమ్మిలేరు ప్రాజెక్టు నుంచి 8893 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు వరద కారణంగా ఏలూరు నగరానికి వరద ముంపు ఉండే అవకాశం ఉంది. ఏలూరు శనివారంపేట కాజ్వే పూర్తిగా నీట మునగడంతో రాకపోకలు నిలిపివేశారు. తమ్మిలేరు వరద వల్ల ప్రస్తుతానికి ఏలూరు నగరానికి ఎటువంటి ప్రమాదం లేదు. ప్రజలు కూడా సహకరించాలంటున్న ఏలూరు ఆర్డీఓ కాజావలితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. తమ్మిలేరు ఉధృతి పెరుగుతుండటంతో చింతలపూడి దగ్గర నాగిరెడ్డి ప్రాజెక్టుకి 2 గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. దాదాపుగా 8,500 క్యూసెక్కుల నీటికి అయితే దిగువ కొడుతున్నారు. పైనుంచి 5,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్నప్పుడు కూడా 8,000 క్యూసెక్కులను వదులుతుంటూ ఇప్పుడు మన ఏలూరు నగరంలో కాజ్వేలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. మొత్తం గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొత్తం జలాశయాలన్నీ కూడా నీటి కుండలా మారిన పరిస్థితి ఉంది. ఎర్రకాలువ జలాశయం పొంగి ఇప్పటికే వేలాది ఎకరాలు పంట మునిగిపోయింది. తగ్గిన తర్వాత మళ్ళీ ఎర్రకాలువ జలాశయం గేట్లు దింపేశారు. అయినప్పుడు కూడా గత 2 రోజులుగా మళ్ళీ ఎగువను కురుస్తున్న వర్షాలకు ఒక పక్క ఏజెన్సీలోనూ అదే రకం ఖమ్మం జిల్లాలోనూ కురుస్తున్న వర్షాలకు ఏదైతే వరద ఉధృతి పెరగడంతో తమ్మిలేరు రిజర్వాయర్ గేట్లు కూడా ఎత్తడం జరిగింది. దాదాపుగా 8,000 పై చిలుకులు క్యూసెక్కుల నీటిని అయితే దిగుతున్నారు. ఇప్పుడే చూసుకుంటే 3,555 అడుగులు దాని నీటి సామర్థ్యం అయితే ఏదైతుంది తమ్మిలేరు రిజర్వాయర్ నాగిరెడ్డిగూడెం వద్ద దాదాపుగా 349 అడుగులకు చేరుకుంది. కేవలం 6 అడుగులు పూర్తయితే పూర్తిగా జలాశయం నిండుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా గేట్లు వదిలి 8,000 క్యూసెక్కులు వదిలారు. సాయంత్రం 6 గంటలకే 10,000 క్యూసెక్కులు కూడా వదిలే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఏలూరులో ఉన్నాం మనం. ఏలూరు శనివారపేట కాజ్వే ఇది. కాజ్వే పైనుంచి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. ఇటు ఏలూరు నుంచి ఇటు శనివారపేట మీదుగా ఇటు నూజివేడు కృష్ణా జిల్లా వైపుకి వెళ్ళే రహదారి పూర్తిగా దిగ్బంధనం కావడంతో రాకపోకలు నిలిపివేసి పోలీసు ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసి అవతల పక్క నుంచి మెయిన్ రోడ్ వేరే రూట్ నుంచి రూట్ కూడా మళ్లించడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే మొత్తం ఉదయం నుంచి ఈ ప్రవాహం పెరుగుతూ ఉంది. సాయంత్రానికి కూడా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఏలూరు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రమాదం పొంచి లేనప్పటికీ కూడా మరి సాయంత్రం కనుక 10,000 క్యూసెక్కులు వదిలినట్టయితే కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పోలీసు రెవెన్యూ అధికారులందరూ కూడా ఇక్కడ మొత్తం పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ సాయంత్రానికి కూడా పెరిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు తీవ్రత ఏదైతే తమ్మిలేరు రావడం వల్ల ఏమైనా నష్టం ఉందా లేదా అని మన ఏలూరు ఆర్డీఓ కాజావలి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు తమ్మిలేరు పరిస్థితి ఎలా ఉంది సార్? ఎన్ని క్యూసెక్కులు నీరు వస్తుంది? ఏమన్నా నగరానికి ఇటువంటి ప్రమాదం కొంచెం ఈరోజు తమ్మిలేరుకు సంబంధించి నాగిరెడ్డిగూడెంలో ఈరోజు ఉదయం మనము 8 గంటల ప్రాంతంలో సుమారు 8,700 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఈరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో ఈ యొక్క ఫ్లో అనేది ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏలూరు నగర వాసులకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ శనివారపేట కాజ్వే దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అటు పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ప్రజలు ఎవరు కూడా ఆ ప్రాంతంలో వెళ్లకుండా రాకపోకలను నిలిపివేయడం జరిగింది. కాబట్టి మిగతా ప్రాంతాలు ఏవైతే ఎస్ఎంఆర్ నగర్ ఉందో, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీ కానీ, కొమడవోలు ఇందిరా కాలనీ కానీ ఎక్కడ కూడా మనకు ఇష్యూస్ అయితే లేవు, ప్రాబ్లం ఏం లేదు. సాయంత్రం 10,000 క్యూసెక్కుల వరకు కూడా వదిలే అవకాశం ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా ఎస్ఎంఆర్ కాలనీ కానీ కొమడవోలు కానీ ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఏ చర్యలు చేపడతారు? ఈ రోజు అయితే మనకు 9,000 క్యూసెక్ల వరకు వదలడానికి కారణం ఏంటంటే మనకు ఇన్ఫ్లో అంటే ఎగువ ప్రాంతాల్లో పడినటువంటి వర్షాల వల్ల ఇన్ఫ్లో అనేది 8,500 ఒక్కసారిగా పెరిగిపోవటం వల్ల మనము 8,700 వరకు ఈ యొక్క అవుట్ఫ్లో అనేది ఇవ్వడం జరిగింది. అయితే పైనుండి మనకు ఇన్ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల ఈ యొక్క వాటర్ను 4 గంటల తర్వాత, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత దీన్ని మనం 6,000కు తగ్గించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు అయితే మనం 10,000కు పెంచే అవకాశం లేదు. కేవలం 6,000 క్యూసెక్ల వాటర్ను మాత్రమే ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నాం. కాబట్టి 5-6 గంటల వరకు ఇది రైజ్ అవుతుంది. ఆ తర్వాత తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది తప్ప పెరిగేటటువంటి అవకాశం అయితే లేదు. కేవలం శనివారపేట దగ్గర ఉన్నటువంటి కాజ్వే తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటికప్పుడు గత అనుభవాలు దృష్టిలో చూసుకున్నట్టయితే ఫ్లడ్ పెరిగిన క్రమంలో అంటే అక్కడి నుంచి తమ్మిలేరు రావడం కాకుండా దారిలో కొన్ని వాటర్ కూడా కలుస్తుంది. కాబట్టి గతంలో అనుభవాలు ఎస్ఎంఆర్ నగర్ దగ్గర గండి కొట్టిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మొదటి ప్రమాదిక హెచ్చరిక మాత్రమే చేశామండి. అంటే మనకి ఎక్కడ 15 మీటర్ల హైట్ వరకు వెస్ట్ లాక్ల ద్వారా వచ్చిన వెంటనే మనము ఫస్ట్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17 వచ్చినట్టయితే మనము సెకండ్ వార్నింగ్ ఇస్తాం. 17 దాటినట్లయితే థర్డ్ వార్నింగ్ ఇస్తాం.
17 దాటే పరిస్థితి ఒకవేళ ఎదురైనట్లయితే తప్పనిసరిగా మనం ఎస్ఎంఆర్ నగర్ లో ఉన్నటువంటి బండ్ ఏదైతే ఉందో దాన్ని బ్రీచ్ చేసి ఆ యొక్క ఎగువ ప్రాంతానికి వాటర్ అనేది రిలీజ్ చేస్తాము. 17 మీటర్లు దాటకుండా మనము తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏలూరు నగరానికి ఏమన్నా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందా లేదు? ఏలూరు నగరానికి అయితే ఎటువంటి ప్రమాదం లేదు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క వర్షాలు, భారీ వర్షాలు వచ్చినా కూడా 17 మీటర్ల హైట్ కంటే ఎక్కువ వాటర్ రాకుండా మేము అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఏలూరు వాసులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒకవేళ ఎక్కువ మొత్తంలో వాటర్ రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తాము. అధికారులు ఇచ్చినటువంటి సూచనలను ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అది ఇలా చూసుకుంటే ప్రస్తుతం అయితే తమిళేరు నాగిరెడ్డిగూడెం వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రానికి ఏమైనా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ముందస్తుగా అన్ని ఏర్పాట్లు అయితే తీసుకున్నాం, ముందు అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నాం. అవసరం అయితే ఏలూరు నగరానికి ఎటువంటి ముప్పు లేకుండా, గతంలో తమిళేరు వల్ల ఏలూరు నగరంలో కూడా అవుట్లెట్స్ అన్ని వచ్చేయడంతో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. పల్ల ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాం. అదే రకంగా అవసరం అయితే ఎస్ఎంఆర్ నగర్ ఉంది, ఎస్ఎంఆర్ నగర్ దగ్గర తూర్పు లక్కులు సమీపంలో ఒక గండి కొట్టడానికి కూడా అన్ని సిద్ధంగా ఉన్నాం. ఏలూరు నగర ప్రజలకైతే దీని నుంచి తమిళేరు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అదే రకంగా ఏదైతే పల్ల ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి అధికారులు కూడా సహకరించాలి. మేమైతే అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఏలూరు ఆర్డీఓ కాదరవల్లి చెప్తున్న పరిస్థితి.